Hey guys, welcome back to Bigger Vlogs. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చూడు నన్ను ఎలా చూస్తున్నాడు. నేను మా దైవిక్ బాబు కూడా బాగున్నాం. మా చిన్నోడు డే బై డే పెద్దగా అయిపోతున్నాడు. రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో వీటిని చూస్తే అర్థమవుతుంది. ఎట్లా అవుతున్నారు చూడండి. చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ అయితే మెయిన్గా వీడి కోసమే వస్తాయి. దైవిక్ వీడియోస్ పెట్టండి, మీరు దైవిక్ వీడియోస్ పెట్టండి, దైవిక్ వీడియోస్ పెట్టండి అని. దైవిక్ అంటే అందరికీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చూడు ఎలా చూస్తున్నాడు నన్ను. ఈమె ఏదో మాట్లాడుతుంది, నాతో అయితే మాట్లాడట్లేదు, ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తున్నాడు. డే మొత్తంలో ఎంత బిజీ ఉన్నా వాడితో ఆడుకునే టైం ఈజ్ మై ఫేవరెట్ అనమాట. మంచిగా వాడి స్మైల్ చూస్తే మొత్తం ఉండలేని స్ట్రెస్ అంతా పోతుంది. ఈ టాయ్ అంటే వాడికి చాలా ఇష్టం, ఈ చిన్న డాగ్ది బొమ్మ అంటే. సో ఇవన్నీ నేను టాయ్స్ ఎక్కడ తీసుకున్నా అవన్నీ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇన్స్టాలో నేను స్టోరీ పెట్టిన ప్రతిసారి అడుగుతుంటారు అన్ని డీటెయిల్స్ దైవిక్ గురించి అయితే. సో ఇక్కడ వాడు బోర్లో పడి ఇంకా అందరినీ చూడడము, ముందుకు జరగడం కూడా స్టార్ట్ అయింది అనమాట మెల్లిమెల్లిగా. సో ఇప్పుడే అన్నీ మొదలయ్యాయి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇంతకు ముందు చిన్న బేబీ ఉన్నప్పుడు వాడిని చూసి క్యూట్గా ఉన్నాడు అనడమే సరిపోతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళకు అదే సరిపోతుంది. నాకైతే ఈచ్ మైల్ స్టోన్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి వెళ్ళి మా మమ్మీని టచ్ చేస్తున్నాడు. సో ఎందుకు అలా క్యూట్గా హ్యాండ్ టచ్ చేయాలనిపించింది వాడికి. సో ఇలా హ్యాండ్ పట్టుకున్నాడు. ఎంతైనా చిన్నపిల్లలు వస్తే ఇంట్లో మొత్తం కలనే చేంజ్ అయిపోతుంది అంటారు కదా, అది ట్రూ. అసలు దైవిక్కి ఏది కొత్తగా తీసుకున్నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను కదా, దాని డీటెయిల్స్ అందరూ అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు బేబీ 6 months క్రాస్ అవుతున్నాడు కదా. సో నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ జెన్యూన్గా నేను ఎక్కడి నుంచి ఏం పర్చేస్ చేశాను, సో అవి ఎలా యూజ్ అవుతున్నాయి, అసలు యూజా కాదా, ఇది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. బేబీకి తొందరపడి చాలా థింగ్స్ తీసుకుంటాం కదా, ఎక్కువ ఏది యూజ్ అవుతుంది యూజ్ అవ్వదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్న రోజైతే బేసికలీ షాపింగ్ చేయడానికి వెళ్తున్న వాడికి కొత్తగా స్ట్రోలర్ కానీ హై చైర్ కానీ తీసుకుందామని. డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను, ఏ బ్రాండ్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అనేది. మదర్గా పిల్లలకి ఏదైనా తీసుకుంటున్నామంటే అదేదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది ఎంత చిన్న థింగ్ అయినా సరే, ఈవెన్ లైక్ చిన్న టాయ్ అయినా సరే అదేదో తెలియని హ్యాపీనెస్ అనమాట. అదే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అది తీసుకొని వచ్చాక వాళ్ళని అలా కూర్చోబెట్టాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. యాజ్ ఏ మదర్గా ఈ థింగ్స్ అన్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. వీడి క్యూట్ మూమెంట్స్, ఇంకా వాడికి అన్ని తీసుకొచ్చిన టాయ్స్ అన్ని వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడడము, అవన్నీ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా పిల్లలు వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం కూడా అలవాటు చేయాలి. ఊరికి అలా పక్కనే ఉంటే మనమే అలవాటు అయిపోతాము. ఒక్కొక్క రోజు వాడంతలో వాడే మంచిగా ఆడుకుంటాడు, ఒక్కొక్క రోజు అయితే అటెన్షన్ కావాలి. సో పిల్లలంతా అంతేనేమో. ఒకసారి చూస్తూ ఉంటే అరే యార్ పెద్దగా అయిపోతున్నాడు, బాగా అల్లరి ఎక్కువైపోతుంది, సేమ్ టైం చాలా క్యూట్నెస్ కూడా ఎక్కువైపోతుంది, ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్ కూడా ఎక్కువ అవుతూనే ఉంటుంది. అన్ని పనులు చూసుకోవాలి ఒకేసారి అనిపిస్తుంది. అట్లా అన్ని పనులు చూసుకునే టైంలో మనకు తెలియకుండానే స్ట్రెస్ వస్తుంది. అది చాలా లేట్గా రియలైజ్ అవుతాము స్ట్రెస్లో ఉన్నామని కూడా. స్ట్రెస్ వల్ల మన ఫేస్లో ఈజీగా తెలిసిపోతుంది డల్ అయిపోయినట్టు. అది స్ట్రెస్ వల్ల పింపుల్స్ కూడా వస్తాయి, ఒకటి పోగానే ఇంకో పింపుల్ వస్తుంది. అందుకే అలా రాకుండా ఉండడానికి ఐ ఆల్వేస్ యూజ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్, అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. నౌ ఇట్స్ ఇన్ ఇట్స్ న్యూ బెస్ట్ ఎవర్ ఫార్ములా. So it's clinically proven to reduce pimples just within 5 days and prevents them from coming back to. అంటే మళ్ళీ పింపుల్స్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది యూజ్ చేయడం వల్ల. ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో ఓన్లీ జస్ట్ నీమ్ మాత్రమే లేదు, ఇట్ హ్యాస్ 5 పవర్ఫుల్ పార్ట్స్ ఆఫ్ నీమ్ ప్లాంట్ అనమాట. అంటే యంగ్ లీవ్స్ లేత ఆకులు అండ్ మెచ్యూర్డ్ లీవ్స్, ఇంకా స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ అట్లా మిక్స్ చేసుకొని 5 మిక్స్ చేసుకొని గుడ్నెస్ ఆఫ్ 5 పార్ట్స్ ఆఫ్ నీమ్ అనమాట. ఇప్పుడైతే ఈ జిడ్డు ఫేస్ని కాస్త ఫేస్ వాష్ చేసుకుందాం. లెట్స్ గో. ఎప్పుడైనా ఇట్లా డైరెక్ట్గా ఫేస్ వాష్ పెట్టకుండా ఫస్ట్ కొంచెం ఫేస్ ఇట్లా వెట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఫేస్ వాష్ తీసి అప్లై చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లో మంచిగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇదైతే సోప్ ఫ్రీ, ఇంకా ఇట్ హ్యాస్ ఎ స్కిన్ ఫ్రెండ్లీ pH. స్కిన్ అసలు డ్రై అవ్వకుండా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంచుతుంది. ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే బయట పొల్యూషన్ వల్ల వచ్చే డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల పింపుల్స్ రాకుండా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. వావ్, ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్ ఎంత బాగా హైడ్రేటెడ్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. నాకైతే డే మొత్తం ఇదే హైడ్రేటెడ్గా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది. గ్రాబ్ ఇట్ నవ్ అనమాట. ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్. హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇప్పుడు గ్రేట్ డిస్కౌంట్స్లో కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి
రెడీ అయిపోయి వెళ్ళాలి. అండ్ క్లియర్గా నేను మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను, మా చిన్నోడి థింగ్స్ అన్ని ఎక్కడెక్కడ పర్చేస్ చేస్తానో ఏంటి అని. కమ్ లెట్స్ గో గైస్. స్ట్రోలర్ ఇంకా హై చైర్ తీసుకుందామని వెళ్ళాను. యాక్చువల్లీ ఆన్లైన్లో చాలా చూశాక ఐ డిసైడెడ్ టు బై ఇన్ స్టోర్ అనమాట డైరెక్ట్లీ. నేను మా చెల్లి కలిసి వెళ్తున్నాము. మా చెల్లి అయితే నేను డైట్లో ఉన్నా అని తెలిసి కావాలన్న పక్కన కూర్చొని మంచిగా తింటుంది. చూడండి, ఏమన్నంటే నువ్వు కూడా తినొచ్చు కదక్క అంటది. కాకపోతే డైట్లో ఉన్నా కాబట్టి జంక్ కొన్ని డేస్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కొండాపూర్లో ఉన్న ఫస్ట్ క్రై స్టోర్కి వచ్చాము. స్టోర్ అయితే చిన్నగానే ఉండే, కాకపోతే కలెక్షన్ అయితే ఉండే ఇక్కడ కూడా. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఫస్ట్ క్రై యాప్లో తీసుకుందామని చూశాను, కాకపోతే చాలా బ్రాండ్సే ఉండే. అందులో అయితే ఏది తీసుకోవాలో, క్వాలిటీ ఏది బాగుంటుందో, అసలు ఎలా వస్తుందో ఏంటో అని చాలా కన్ఫ్యూజ్ ఉండే. సో అందుకే డైరెక్ట్గా స్టోర్కే వెళ్ళి తీసుకుంటే బెస్ట్ కదా అనిపించింది. స్పెషల్లీ ఇలాంటివి అయితే స్టోర్కి వెళ్ళి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను హై చైర్ కోసం చూస్తున్నాను. సో ఆల్ఫర్ ర్యాబిట్ ది, బేబీ హగ్ ది చూపించారు. ఆప్షన్స్ అయితే చాలానే ఉండే, కాకపోతే నాకు వీల్స్ ఉన్నది కావాలి అని చూస్తున్నాను. హై చైర్ కి కింద వీల్స్ ఉన్నది. ఈ బ్రాంచ్ లో అయితే నేను అనుకున్న మోడల్ లేకుండే, అందుకే హై చైర్ చూడలేదు. ఇంకా మళ్ళీ స్టోర్ లో చూసాను. ఇదైతే ఆల్ఫర్ ర్యాబిట్ బ్రాండ్ ది. ఇంకా బేబీ హగ్, చీకో బ్రాండ్ ఇవన్నీ చూపిస్తుండే. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించమని చెప్పాను. ఇది చాలా మంది యూస్ చేస్తూ ఉండగా చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఇది యూజింగ్ అదంతా చాలా ఈజీగా ఉంటది. కాకపోతే నాకు ఈ మోడల్ నచ్చలేదు, మెయిన్ గా బ్లాక్ కలర్ ఉందని నచ్చలేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాను. బంజారా హిల్స్ ఫస్ట్ క్రై బ్రాంచ్ లో అయితే చాలా పెద్దగా ఉంటది స్టోర్. చాలా కలెక్షన్ ఎక్కువగా ఉంటది ఇక్కడైతే. అన్ని స్టోర్స్ కి కూడా ఇక్కడ నుంచి కలెక్షన్ స్ప్రెడ్ చేస్తారంట. సో మనకు కావాల్సిన బ్రాండ్స్ అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రోలర్ కోసం చూస్తున్నాము. వేరే వేరే బ్రాండ్స్ వి కూడా చూద్దాం అనేసి. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని చూస్తున్నాను ఏది బాగుంటుందని. నాకైతే సంథింగ్ ఐ వాంట్ ఫర్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇట్లా బల్కీగా పెద్దగా ఉన్నది, వెయిట్ ఎక్కువగా ఉన్నదైతే అసలు ప్రిఫర్ చేయను నేను. ఎందుకంటే మనం బయటకి ట్రావెలింగ్ అప్పుడు తీసుకెళ్తాం కాబట్టి చాలా ఈజీ గోయింగ్ ఉండాలి. ఇంకా మేము ఉండే కమ్యూనిటీలో డైలీ ఈవినింగ్ చాలా మంది పిల్లల్ని ఇట్లా తీసుకొని వస్తారు స్ట్రోలర్లో. సో వాళ్ళకి తిప్పడానికి కూడా, రెగ్యులర్ గా తిప్పడానికి కూడా బాగుండేలా చూస్తున్నాను ఇక్కడైతే. ఎంత లైట్ వెయిట్ ఉన్నా స్టాండర్డ్ గా ఉండాలి కదా. సో అలాంటివి చూపించండి అంటే నాకు ఈ బ్రాండ్ సజెస్ట్ చేశారు. బాన్ఫినో ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది క్లియర్ గా మనకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో యాప్ లో అయితే మనకి ఇట్లా దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉండదు. అంటే మనం ఆన్లైన్ లో తీసుకుంటే స్టోర్కి వస్తే క్లియర్ గా అన్ని అడగొచ్చు ఎలా యూస్ చేయాలి ఏంటి అని. కానీ ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ అయితే డెఫినెట్ గా ఉంటది. అంటే స్టోర్ లో కొంచెం ఎక్కువగా ఉంటది, కాకపోతే ఆన్లైన్ లో తీసుకుంటే ఆఫర్స్ అవన్నీ కలిపి కొంచెం తక్కువలో వచ్చేస్తుంది. కానీ ఐ సజెస్ట్ టు గో టు స్టోర్ ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు స్పెషల్గా. ఇంకోటి ఏంటంటే దానికి ఎలాంటి డ్యామేజ్ వచ్చినా, సరిగ్గా పనిచేయకపోయినా మనం మళ్ళీ తీసుకొని వెళ్ళి ఏమైందో అనేసి డైరెక్ట్గా చూపించవచ్చు. ఆన్లైన్లో అయితే అసలు ఆ ఫస్ట్ క్రై యాప్లో ఎప్పుడో రిటర్న్ పెడితే వాళ్ళు ఏదో 1 month 2 monthకి వచ్చి తీసుకొని వెళ్తారు. అది చాలా డిలే ప్రాసెస్ ఉంటుంది. అందుకే ఐ సజెస్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ అని. సో ఇక్కడ దీని యూజెస్ అదంతా చెప్తున్నారు. ఇంకా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, మనము ఫ్లైట్లో వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. మీరు స్ట్రోలర్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఇది పక్కా అడగాలి క్యాబిన్ ఫ్రెండ్లీయా కాదా అనేసి. ఎందుకంటే ఫ్లైట్ లో కొన్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను వీల్స్ అంతా మూవింగ్ అదంతా ప్రాపర్ గా ఉందా లేదా అనేసి. సో ఇట్లా డైరెక్ట్ గా వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఏ బ్రాండ్ ని ప్రమోట్ చేయట్లేదు. మీకు డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి ఏ బ్రాండ్ నచ్చితే అది తీసుకోవచ్చు అంతే. మీకు కంఫర్ట్ గా ఉన్నది అండ్ బేబీకి కంఫర్ట్ అనిపిస్తుంది అనేది. ఇక్కడైతే చైర్స్ చూస్తున్నాను, హై చైర్స్. సో ఇది ఆల్ఫర్ ర్యాబిట్ నుంచి నాకు ఇది ఎందుకో చూడగానే నచ్చేసింది. అండ్ వీల్స్ ఉన్నవైతే ఇక్కడ చాలా ఆప్షన్సే ఉన్నాయి. నాకు చీకో బ్రాండ్ ది కూడా రిఫర్ చేశారు, బాగుండే అంతా. కాకపోతే కలర్ కాంబినేషన్ అసలు నచ్చలేదు నాకు. సో దానికి కూడా వీల్స్ ఉండే అంత బాగుండే. కలర్స్ కొంచెం డార్క్గా ఇట్లా రఫ్గా అనిపించాయి. కాకపోతే వీల్స్ ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే మనం తిప్పుతూ వాళ్ళకి తినిపించవచ్చు. ఇంకా దాన్ని ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. మేమైతే మంచిగా వాడికి బాల్కనీలో హై చైర్లో కూర్చోబెట్టి ఆ వ్యూ అంతా చూపిస్తూ ఉంటాం. ఊరికే ఇంట్లోనే ఉంటే వాడు కూడా బోరింగ్గా ఫీల్ అవుతాడు కదా. అఫ్ కోర్స్ లైక్ ఫస్ట్ క్రై యాప్లో ఆన్లైన్లో తీసుకున్నా సరే ఇవన్నీ ఇన్స్టాలేషన్కి ఒక పర్సన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాకపోతే ఇంత క్లియర్గా ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఇక్కడైతే నాకు ఈ హై చైర్ బాగా నచ్చింది. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో బేబీ అలా రిలాక్స్ అవ్వడానికి, ఇంకా స్వింగ్ కూడా ఉంది. ఇంకా హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కిందకి ఉండడానికి ఉంటుంది అండ్ పైనకి హై చైర్ లాగా కూడా వస్తుంది. సో
అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇది తీసుకోవాలనిపించింది. ఇట్లా స్వింగ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా. సో అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా స్టాండర్డ్గా ఉంది. ఇది నేను చూసేది ఆర్ ఫర్ ర్యాబిట్ బ్రాండ్ది. సో ఇట్లా మూవ్ అవుతా ఉంది. సో అట్లా మూవ్ అయ్యేది తీసుకోవాలి అనుకున్నాను. ఇంకా ఈ స్టోర్లో అయితే అసలు బేబీ క్లోత్స్ ఎంత బాగున్నాయో క్యూట్గా, మెయిన్గా బేబీ గర్ల్వి అసలు చూస్తూ అక్కడే ఉండిపోయాను నేనైతే ఒక్కొక్క డ్రెస్ చూస్తూ. సో లైక్ బాయ్ మామ్స్ అందరికి ఇదే ఫీల్ ఉంటుండొచ్చు. అవి ఎంత క్యూట్ ఉంటాయి అసలు అనిపిస్తుంది. ఎల్లో వన్ అయితే టూ గుడ్ ఉండే అసలు. మళ్ళీ బేబీ గర్ల్స్కి ఇంత ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి అసలు. బేబీ బాయ్స్కి అయితే ఇంత ఆప్షన్సే ఉండవు. యాక్సెసరీస్ కూడా అన్నీ. సో ఇక్కడ బేబీ బాయ్వి కూడా చూశాను, బేబీ ఓయ్ బ్రాండ్వి చూశాను. కాకపోతే ఇక్కడ నేనైతే ఏ క్లోత్స్ తీసుకోలేదు, నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను ఫస్ట్ క్రై యాప్లో. కానీ స్టోర్లో కూడా ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి అసలు. మెయిన్గా ఈ బ్రాంచ్లో ఎక్కువ కలెక్షన్ ఉంది. సో ఫస్ట్ అయితే కొన్ని క్లోత్స్ చూపిస్తాను. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటారని. సో ఫస్ట్ క్రై యాప్ నుంచి నాకు కొన్ని బ్రాండ్స్ ఇష్టం. ఇది బేబీ హగ్, ఇదైతే చాలా బాగుంటుంది. వేసినప్పుడల్లా చాలా క్యూట్ అనిపిస్తాడు. మేబీ ఇది బేబీ గర్ల్స్కి కూడా వేయొచ్చేమో. ఇది 0 to 3 months, 6 months, 12 months వాళ్ళకి కూడా ఉంది. లైక్ 1 month ఉన్నప్పుడే తీసుకున్నా. చాలా బాగుంటుంది ఇది. అండ్ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఇలానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది కూడా బేబీ ఓయ్ బ్రాండ్ నుంచి. ఇవన్నీ నేను ఫస్ట్ క్రై యాప్లో తీసుకున్నాను. డైరెక్ట్ అందులో అయితే చాలా ఉంటాయి. బట్ ఈ బేబీ ఓయ్ బ్రాండ్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయి బేబీస్కి. చాలా బాగుంది. ఇది కూడా చాలా టైమ్స్ వేసాము. ఇలాంటి కాటన్ షర్ట్స్ వేయడం చాలా ఈజీ అనమాట. పైనుంచి వేస్తే వేయడానికి రాదు కదా. సో ఇది ఇట్లా ఓపెన్ ఉంటాయి షర్ట్స్ అయితే ఈజీగా తీసి వేసేయచ్చు. అండ్ లూజ్ కాటన్ కంఫర్ట్ ఉంటుంది అని ఇది తీసుకున్నాను. ఇలాంటివి 2-3 పేర్స్ ఉన్నాయి. డైలీ వేర్లో యూస్ చేయడానికి చాలా బాగున్నాయి. అయితే దిస్ ఈస్ ఫ్రమ్ H&M. ఈ బేబీ హగ్ నుంచి ఇది వన్జీ. ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది. నాకు ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి మస్తు నచ్చుతాయి. బేబీస్కి వేస్తే చాలా క్యూట్ అనిపిస్తారు అనమాట. లెగ్స్ ఎప్పుడైనా ఇట్లా ఓపెన్గా ఉన్న తీసుకోవడం బెస్ట్. ఇది కొన్ని డేస్కైనా వేయడానికి వస్తుంది. సో వన్జీస్లో కొన్ని ఇట్లా సాక్స్ టైప్ వస్తాయి కదా, అలాంటివి తీసుకోకండి. అలాంటివి తీసుకొని నేను అసలు వేయట్లేదు. బికాజ్ లెగ్స్ వాళ్ళకి కంఫర్ట్గా మూవ్ చేయడానికి రాదు. ఈ బ్రాండ్ నాకు చాలా 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 ఇష్టం, కాటన్ క్యాండీ. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి పెట్టాను. ఇది కాటన్ క్యాండీ నుంచి. ఇది ఇంకా వేయలే, వాడికి వేయాలి. ఎంత స్మూత్ అండ్ కంఫర్టబుల్, బ్రీతబుల్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అయితే. టూ గుడ్ ఉంటుంది గైస్. నాకు చాలా నచ్చుతుంది. సేమ్ ఇందులోనే కాటన్ క్యాండీలో నేను 2-3 తీసుకున్నాను. అవి ఇప్పుడు నాకు దొరకట్లేవు వెతికితే. సో ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను. లైట్ గోధుమ కలర్ అంటారు కదా, చాలా లైట్ కలర్. ఇక్కడ పిక్చర్ పెడతా చూడండి. ఇది కూడా వాడికి అన్ని నేను స్ట్రైప్సే పెడతా. నాకు నచ్చుతాయి అని చెప్పేసి నాకు నచ్చినవి పెడతా. ఎందుకంటే ఇప్పుడే కదా మనకు నచ్చినవి వేయచ్చు. కొంచెం పెద్ద అయితే వాళ్ళకి నచ్చినవి వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడైతే మనకు నచ్చినవి వేయచ్చు. ఇవి ఏంటంటే బేబీ ఓయ్ నుంచి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి. సో నాకు ఇవి బోత్ కలిసి 400 ఆ రేంజ్లో వచ్చేసింది. ఎంత క్యూట్ ఉంది చూడండి. ఇది కూడా బాగుంటుంది. ఇందులో నేను 4th month షూట్, పాప్కార్న్ షూట్ చేశా కదా, అప్పుడు ఇదే డ్రెస్ వేసేవాడికి. అండ్ ఇవి సూపర్ బాటమ్స్ నుంచి క్లాత్ డైపర్స్. చాలా మంది అడుగుతుంటారు. ముందు వీడియోస్లో కూడా చూపించా, బట్ స్టిల్ అడుగుతూనే ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. అట్లా 2-3 ప్యాక్స్ తీసుకున్నాను. అంటే మొత్తం 9 ఉన్నాయి. అలా వేసిన కొద్దికి తీస్తూ ఉంటాం, వాష్ చేస్తూ ఉంటాం. నైట్ టైంలో అయితే వాడికి కంఫర్టబుల్ డైపరే వేసి పడుకోబెడతాం. చాలామంది ఏంటంటే లేదు ఓన్లీ క్లాత్ డైపర్సే బెస్ట్, డే మొత్తం క్లాతే వేసి ఉంచాలి, నైట్ కూడా క్లాతే వేసి. అలా కాదు గైస్. కంఫర్ట్గా ఉండి వాళ్ళకి ర్యాషెస్ రానంతసేపు అది సేఫే. సో మేము నైట్ టైం అయితే ఇదే యూస్ చేస్తున్నాను. చాలా కంఫర్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్ గైస్. యాక్చువల్గా మీకు నచ్చింది యూస్ చేయొచ్చు, బట్ బేబీకి కంఫర్ట్ ఉంటే చాలు. సో ఇది మా వాడికి చాలా కంఫర్ట్ ఉండే. యాక్చువల్లీ బేబీ హగ్ది తీసుకున్నప్పుడు లైట్గా ర్యాషెస్ లాగా వచ్చిండే, అందుకే ప్యాంపర్స్కి షిఫ్ట్ అయ్యాను. ఇదైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. సేల్ ఉన్నప్పుడు అయితే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. ఇంకా ఇది నేను ఇలా పైన్ స్టైల్లో తీసుకున్నాను, డైపర్లా కాకుండా. ఎందుకంటే వాడికి చాలా కంఫర్ట్గా, ఇందులోనే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. సో అందుకే మాకు కూడా బాగా నచ్చింది. సో ఇవే నేను సైజెస్ అలా మారుస్తూ ఉంటాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది వాడికి కంఫర్ట్గా. ఇంకా లీకేజ్ అనేదే ఉండదు వాడు పార్టీకి వెళ్ళినా సరే. ఇవైతే లాస్ట్ 3 months నుంచి యూస్ చేస్తున్నాను. అసలు వాడికి ర్యాష్ అనేదే లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఫిట్ ఇది కార్డ్ సెట్ లాగా వాడికైతే చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎల్లో కలర్ది. సో ఎవరికైనా ఇట్లానే బేబీ గర్ల్స్కైనా యూస్ చేస్తారనేసి చూపిస్తున్నాను. ఇట్స్ ఫ్రమ్ బేబీ హగ్. వింటర్లో వేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి చూపిస్తున్నాను. బేబీ ఓయ్ నుంచి. ఇది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలే. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. చిన్నోడికి వైట్ వేస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. వాడికి వైట్ పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి. మస్తుంది ఇదైతే.
కొంచెం పెద్ద సైజు ఉంది, కొన్ని డేస్ లైక్ 1 మంత్ ఆగాక వేద్దాం అనేసి అలా ఉంచా. వీడి డ్రెస్సెస్ మోస్ట్లీ అసలు నేను ఇప్పటివరకు వీడి డ్రెస్సెస్ అయితే ఎప్పుడు బయటకెళ్ళి స్టోర్లో ఒక్కసారి కూడా తీసుకోలేదు. అన్నీ ఫ్రమ్ H&M అండ్ ఫస్ట్ క్రై యాప్లో, ప్రతిదీ అందులోనే తీసుకున్నా. అసలు బయట స్టోర్స్లో అయితే నాకు ఎప్పుడు అంత గ్రేట్ అనిపించలేదు కలెక్షన్. ఈ కిట్టి హ్యాట్ బాగుంది కదా, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ H&M. సో ఇది చిన్నగా అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చిన్నగా అయిపోయింది. ఇది యూస్ చేస్తున్నాం. ఇది కొంచెం పెద్ద సైజ్, అట్లా బేబీస్ 12 మంత్స్ వచ్చే వరకు. ఇదేమో 1 to 4 months వరకు వస్తుంది. 6 months నుంచి 8 months 9 months వరకు వస్తుంది. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట, ఈ మ్యాట్ ఎక్కడ తీసుకున్నారని. చిన్నోడు 2 months ఉన్నప్పుడు తీసుకున్నాం ఈ మ్యాట్. అంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి స్టోరీ కూడా పెట్టాను, అండ్ జనరల్గా డిఎమ్స్ చేసే వాళ్ళకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను, అంటే ఫస్ట్ క్రై యాప్ నుంచి. ఇది నాకు 750కి వచ్చేసింది అనుకుంటా. మంచిగా ప్లే మ్యాట్ లాగా ఉంటుంది అనమాట. సో వాడికి కంఫర్ట్గా ఇక్కడ మొత్తం టాయ్స్ వేసి వాడిని ఎక్కువ ఇందులోనే ఉంచుతాము. ఈ ప్లే టైం మొత్తం దీనిపైనే అనమాట. సో పిల్లలకి ఏంటంటే బెడ్ పైన ఎక్కువగా ఉంచొద్దు, అండ్ మనం కూడా ఎక్కువగా ఎత్తుకొని ఉండొద్దు. మనం ఎక్కువగా ఎత్తుకొని ఉంటే వాడు మొత్తం లైక్ ఒత్తిడిలాగా అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువగా ఫ్రీగా కంఫర్ట్గా అనిపించదు. సో వాళ్ళని పాసిబుల్ అయినంత వరకు అట్లా కింద వదిలేయడం చాలా బెస్ట్. మా మమ్మీ అయితే ఇంకా అట్లా ఫ్లోర్ పైనే వదిలేస్తూ ఉంటుంది, నాకే కొంచెం భయం అవుతుంది. కానీ మా మమ్మీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా ఫ్లోర్ పైన వదిలేస్తే స్ట్రాంగ్ అయితే బోన్స్, వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి మూవింగ్ కూడా ఈజీ అవుతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఇట్లా కనీసం ఇట్లా మ్యాట్ వేస్తే కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. సో డెలికేటెడ్గా బెడ్ పైనే ఉంచడం పిల్లల్ని, ఆ మ్యాట్రిస్ పైన ఉంచితే ఏంటంటే వాళ్ళు ఆ కంఫర్ట్కి బాగా అలవాటు అయిపోయి ఎప్పుడైనా ఫ్లోర్ పైన వేయాల్సి వచ్చినప్పుడు అసలు ఉండలేకపోతారు. సో అన్ని వేస్లో అట్లా ట్రై చేస్తుంటాం. డేలో కొంచెం సేపు ఫ్లోర్ పైన వేస్తాం, కొద్దిసేపు బెడ్ పైన వేస్తాం, కొద్దిసేపు ఈ మ్యాట్ పైన. ఎక్కువగా అయితే ఈ మ్యాట్ పైన, ఈ మ్యాట్ గురించి అయితే మేబీ ఒక 1000+ డిఎంసీ వచ్చిండొచ్చు. పాసిబుల్ అయినంత వరకు అయితే రెస్పాండ్ అయ్యాను. సో అందుకే ఇక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చూడండి. నాకు ఈ ప్లే జిమ్ చూపించాలనిపించింది. లైక్ 1 month బేబీ నుంచి 3 months వరకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఇదైతే చిన్నోడికి. ఇది అరిరో పేజ్లో తీసుకున్నాను. ప్లే జిమ్ వుడెన్ది, మంచిగా ఇది ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి హామ్ లేకుండా. అండ్ ప్లాస్టిక్ది అయితే వేస్ట్ అనిపించింది, అది కూడా వాడాము బట్ అది వేస్ట్ అనిపించింది. ఇదైతే వాడు చాలా ఎంటర్టైనింగ్గా, వాడు మొత్తం దీంతో ఎంగేజింగ్గా వాడంతలో వాడే ఆడుకునేవాడు. ఒక 2 hours అలా స్ట్రైట్ అవే వీటిని చూస్తూనే ఆడుకునేవాడు. కాకపోతే ఇది వీడికి 3 months వరకే యూజ్ అయింది, దాని తర్వాత అంతా చూడట్లేడు ఇంకా. సో ఇప్పుడు కొన్ని టాయ్స్ కూడా చూద్దాము. సో వీడికి బాగా నచ్చి తీసుకున్న టాయ్స్, ఎవ్రీ మంత్ ఒక టాయ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయే వాడికి. ఇవన్నీ హ్యామ్లీ నుంచి తీసుకున్నవే, బాగున్నాయి కదా టాయ్స్ అన్నీ, క్యూట్ ఉంటాయి. ఇవైతే వాషబుల్ అనమాట, మిషన్ వాష్ చేస్తే మనం మళ్ళీ కొత్తగా అయిపోతాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట వాళ్ళకి. వాళ్ళు పెద్ద అయ్యే వరకు అదే చిన్నప్పటి నుంచి ఇది నాతోటే ఉంది అనే ఫీల్ ఉంటుంది కదా వాళ్ళకి, బేబీస్కి. ఆ ఫీల్ నాకు కావాలన్నమాట. వాడు ఇంత ఉన్నప్పుడు కూడా ఇది పట్టుకొని ఫోటో దిగిండు. ఇది వాడు చిన్నప్పుడు 2 months ఉన్నప్పుడు తీసుకున్న దీన్ని. ఇది సూపర్ క్యూట్ ఉంది కదా. సో ఇట్లా పడుకొని ఉన్న పిక్చర్ ఉంది, అది పెద్దగా అయినాక మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది దీంతో. సో అవుతున్న కొద్దికి ఒక్కొక్క టాయ్ తీసుకున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాయ్ నాకైతే ఒక మంచి మెమొరీగా ఉండిపోతుంది. స్పెషల్లీ అందుకే తీసుకొని అట్లా దాచుకున్నా. ఇది వాడు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసిన టాయ్. ఇది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట, నేను చూపిస్తాను. ఇది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో వాడు అది ఎక్కడెక్కడ వెళ్తుంది ఏంటి అని అట్లా చూస్తూ ఉంటాడు. చిన్నగా మ్యూజిక్ కూడా వస్తుంటుంది, అండ్ లైటింగ్ వస్తుంది, అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి వాడు మంచి అట్రాక్ట్ అయ్యి చూస్తూ ఉంటాడు దీన్ని. అది ఇట్లా హెడ్ రొటేట్ చేస్తూ మూవ్ అవుతుంటుంది. సో హిస్ ఫస్ట్ మ్యూజిక్ టాయ్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. క్యూట్ ఉంటుంది, ఇదైతే చాలా నచ్చుతుంది నాకు. పిడాగ్ కూడా యాక్చువల్గా 2 months ఉన్నప్పుడే తీసుకున్నా. ఇవి రెండు సేమ్ టైంకి తీసుకున్నా. ఇది యాక్చువల్గా క్యూట్గా ఇట్లా టంగ్ ఓపెన్ చేసి పప్పి సౌండ్లా చేస్తుంది. అండ్ ఇది జిరాఫ్. ఈ బుక్ చాలా బాగా యూజ్ అయింది. మొన్నైతే ఇది యాక్చువల్ రేట్ 999 ఉంది, కాకపోతే ఇప్పుడు మొన్న సేల్ అయింది కదా, అప్పుడు నేను చూసా సేల్లో అయితే ఇది 750 ఆ రేంజ్లో ఉంది. ఇదేంటంటే ఇట్లా సౌండ్ వస్తుంది. సో వాళ్ళకి ఏదైనా ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది క్లాత్, ఇది వాషబుల్ కూడా, మంచిగా వాష్ చేయొచ్చు. బుక్ చాలా బాగా వాడు యూజ్ చేశాడనమాట. ఇట్లా సౌండ్ చేస్తాం,
వాడు బాగా అల్లరి చేసేటప్పుడు ఇట్లా సౌండ్ చేస్తాం. ఇవన్నీ అయితే 3 మంత్స్ తర్వాత యూజ్ అవుతాయి వాళ్ళకి. 3 మంత్స్కి బిఫోర్ వాళ్ళు పడుకోవడము, పాలు తాగడము, పడుకోవడం ఇవే సరిపోతుంది గైస్. 3 మంత్స్ తర్వాత ఇవన్నీ టాయ్స్ యూజ్ అవుతాయి. తొందరపడి ఏం అన్నీ కొనేయకండి. చాలా వేరే వేరే థీమ్స్ కూడా ఉన్నాయి. ఇవి నేను అమెజాన్లో తీసుకున్న, లింక్ ప్రొవైడ్ చేస్తా చూడండి. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఏ స్టోరీ. లాస్ట్లో వాళ్ళ ఫేస్ కనిపించి ఇట్లా పీకాబూ అని వస్తుంది అనమాట. ఇది పీకాబూ బుక్ బాగుంటుంది. ఇట్లా ఫేస్ కనిపిస్తే బాగా అనిపిస్తుంది. వాడిని ఎప్పుడు ఇట్లా చూపించి పికబూ పికబూ అంటాం. అండ్ సౌండ్ వస్తుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇవి సౌండ్ వస్తుంది. చాలా యూజ్ అవుతుందంటే ఇవి నేను కొన్ని యూజ్ లేని టాయ్స్ అయితే అసలు చూపించట్లేదు. ఓన్లీ యూజ్ అవుతున్నాయి టాయ్స్ అవే చూపిస్తున్నాను. ఫోన్ చూపించాము. అండ్ టీవీ అయితే వాడు వచ్చి నుంచి అసలు టీవీ ఆన్ చేయట్లే. సపోజ్ టీవీ ఆన్ ఉందంటే ఐదర్ వాడు స్లీప్ అయి ఉండాలి, వాడు బయటకైనా అయి ఉండాలి. కింద తిప్పడానికి వెళ్తారు కదా, సో అప్పుడు మాత్రమే టీవీ ఆన్ చేసి అప్పుడప్పుడు సాంగ్స్ వింటాము అంతే. సాంగ్స్ విన్నా అసలు పిల్లలకి ఏంటో అర్థం కాదు. స్క్రీన్ అంటే అట్రాక్ట్ అయిపోతారు. సాంగ్ వినగానే వాడిని ఇలా పడుకోబెడితే టీవీ అక్కడే ఉంటుంది. సో సౌండ్ వినగానే ఇట్లా టీవీ సైడ్ మరలుతాడు అనమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. స్క్రీన్ టైం లేకుండా అసలు స్క్రీన్ టైం ఉండొద్దు అనేసి సో మేము టీవీ ఆన్ చేయకుండా ఫోన్స్ కూడా అవాయిడ్ చేస్తున్నాము. అందుకే ఇట్లా బుక్స్ కూడా తీసుకున్నా. అంటే వాడికి బోర్ కొట్టకుండా ఉండడానికి, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండడానికి ఇన్ని టాయ్స్ ఇవన్నీ. ఎందుకంటే మనల్ని చూస్తే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి బోర్ కొడతాం. అదే ఇట్లా ఒక టాయ్ పట్టుకొని హే ఓహో అంటుంటే వాళ్ళకి ఏదో కొత్త ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది అనమాట. మా వాడికి అయితే రోజు ఒక కొత్త సౌండ్ చేయాలి. ఏదో ర్యాబిట్ సౌండ్, క్యాట్ సౌండ్, డాగ్ సౌండ్ లాగా కొత్త కొత్త సౌండ్లు చేయాలి. అయితే కొత్తగా తీసుకున్నా దీన్ని కూడా ఇట్లా చూస్తూ ఉంటాడు. సో బోర్లో పడ్డప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇదంతా కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. కొంచెం మూవ్ అవ్వాలి, వీటిని క్యాచ్ చేయాలి అని వాళ్ళకి కొంచెం మైండ్కి అర్థమవుతుంటాయి అనమాట ఇలాంటి టాయ్స్ అయితే. ఈ బుక్ తీసుకున్నాను. ఇది మై ఫస్ట్ లైబ్రరీ బుక్ అనమాట. చిన్నవాడికి బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. ఇందులో మొత్తం ABCD షేప్స్, నెంబర్స్, బర్డ్స్, యానిమల్స్, ఇంకా ఇవన్నీ. సో ఇట్లా బర్డ్స్ వాడికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లనే జిద్దు చేసినప్పుడు ఇట్లా చూపిస్తూ వాళ్ళకి కొంచెం బ్రెయిన్కి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి గైస్. వాళ్ళని ఎప్పుడు బిజీగా ఉంచాలి, అది నాకు బాగా అర్థమైంది. వాళ్ళని ఎప్పుడు బిజీగా ఉంచితే వాళ్ళకి ఏడవాలని కూడా థాట్ రాకుండా ఉంటుంది అనమాట. సో అట్లా కూర్చొని ఇట్లా ఏదో ఒకటి చూపిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం బిజీగా ఉంటుంది మైండ్. ఇట్లా సౌండ్ వచ్చేవి. ఇది కూడా బాగానే ఆడతాడు. ఇది మామూలుగా చాలా ఇష్టం గైస్, అందుకే మంచిగా చూపించి అంటుంది. సో ఇది కూడా క్యూట్ ఉంది కదా. సిలికాన్వి ఇవి రెండు నేను అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి టీత్కి కూడా యూజ్ అవుతాయి అనమాట. వాళ్ళకి టీతింగ్కి యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు 7 months 8 months ఇట్లా వాళ్ళు మొత్తం ఇట్లా టీత్ ఇది కొరికినా సరే ఏం అవ్వదు అనమాట. ప్లాస్టిక్ కాదు, దిస్ మేడ్ విత్ సిలికాన్ కాబట్టి వాళ్ళు కొరికినా సరే ఇట్స్ సేఫ్ అనమాట కదా. సో ఇది కూడా సౌండ్ వస్తుంది ఇట్లా. అమెజాన్లో మంచి రివ్యూస్ చూసి తీసుకున్నాను. వాడు కూడా ఇది మొత్తం కలర్ఫుల్ ఉంది కాబట్టి మంచిగా ఆడుకుంటాడు. అండ్ ఇవి బాగున్నాయి అసలు. ఇవి మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. వీడు మంచిగా ఎంగేజింగ్గా ఉంటాడు ఆడుకోవడానికని. సో ఇది ఇట్లా మూవ్ అవుతుంది అనమాట మంచిగా. సో వాళ్ళు స్టాప్ చేయడానికి ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇట్లా లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లా చూపించినా సరే తింటాడు అనమాట. ఇట్లా జస్ట్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఇది చూపిస్తే తింటారు. మీరు కూడా ఒకవేళ మీ పిల్లలకి ఇలాంటి టాయ్ సజెస్ట్ చేస్తుంది. ఏంటో ఏం ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఏడవడం ఆపేసి మంచిగా తింటూ ఉంటాడు అనమాట. అందుకే సజెస్ట్ చేయాలనిపించింది. ఇవి బాగుంటాయి క్యూట్గా. ఫస్ట్ టైం పెట్టిన రోజు అయితే ఇట్లా చెయ్యి చూసుకుంటూనే ఉన్నాడు అనమాట. ఏడుపు నవ్వు అన్నీ పక్కన పెట్టి ఓన్లీ హ్యాండ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండే ఒక 2 hours వరకు. అమ్మయ్య అనుకున్నాం మేమైతే. వాడు ఏదో ఒక ఎంగేజింగ్ పనిలో ఉండే కదా. సో ఇట్లా చేతికి మంచిగా స్టిక్ చేయొచ్చు. మిక్కీ మౌస్వి ఇవి 2 handsవి. ఇది బేబీ హగ్ నుంచి బాగున్నాయి. అండ్ ఇవి కూడా వాష్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బేబీ రాకర్ ఇప్పటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బేబీ 1 month ఉన్నప్పుడు తీసుకున్నాము. సో ఇప్పటి వరకు యూజ్ అవుతుంది. మేము క్రిబ్ కూడా తీసుకోలేదు వాడికి, ఇంకా వేరే స్వింగ్స్ కూడా తీసుకోలేదు. ఇది బాగా యూజ్ అయింది. అండ్ మా నాన్న ఇంకా మేము డైరెక్ట్గా ఇట్లా కూర్చొని మంచిగా సాంగ్స్ పాడుతూ వాడిని అలా ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అలానే మంచిగా బజ్జునేవాడు. ఇదైతే చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడు వాడు పడుకోవడానికి. ఎందుకో నాకు బేబీ స్వింగ్ తీసుకోవాలనిపించలేదు. ఇదే స్వింగ్ లాగా ఇట్లా రాకర్ లాగా ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా మనల్ని చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే బేబీని క్రిబ్లో కానీ స్వింగ్లో కానీ పడుకోబెడితే మనం లేసి వెళ్ళి చూడాలి. ఇదైతే మనం పడుకున్న దగ్గరే మన పక్కనే కూడా పెట్టుకొని పడుకోవచ్చు ఇట్లా. ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ది, కాకపోతే మేము అది ఎలక్ట్రిక్ వైర్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ చేయితోటే ఇట్లా ఊపుతూ అలా యూస్ చేసామన్నమాట.
అనమాట. సో ఎలక్ట్రిక్ అయితే రేడియేషన్స్ వస్తాయని వైర్ యూస్ చేయకుండా నార్మల్గానే యూస్ చేసాము. వాడికైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇప్పటికీ కూడా వాడిని చిన్న చిన్న నాప్స్ ఉంటాయి కదా, సో డేలో ఎప్పుడైనా చిన్న నాప్స్ ఉన్నప్పుడు ఇందులో పడుకోబెడతాము. లేదు లైక్ నైట్ టైం అయితే మా దగ్గరే పడుకుంటాడు. డేలో చిన్న చిన్న నాప్స్ ఉన్నప్పుడు మాత్రమే దీనిపైన అలా నాప్ వేసి లేస్తాడు. ఇదైతే బేబీ 1 month నుంచి మొత్తం లైక్ 7th month 8th month వరకు కూడా యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడైతే వీడు ఇందులో నుంచి వచ్చేసేయాలి అంటాడు. పడుకునేటప్పుడు బాగానే పడుకుంటాడు, లేవగానే ఇంకా ఎవరైనా ఎత్తుకుంటే బాగుంటుందేమో అని ఫీల్ అవుతాడు. సో ఇక్కడ చైర్ది కూడా చూపిస్తున్నాము. ఇదైతే ఇంటికి రాగానే సో వాడిని అలా తిప్పామన్నమాట. ఎంత మంచి మెమొరీస్ ఇవన్నీ. సో కొత్తగా తీసుకోగానే వాడిని అందులో కూర్చోబెట్టి మొత్తం ఇల్లంతా తిప్పాము. బ్యూటిఫుల్ ఫీలింగ్ అదైతే. వాడు కూడా ఇదేంటి నాకు ఇదేదో కొత్తగా తెచ్చారేంటి అని వాడు కూడా మంచి ఎంటర్టైన్ ఫీల్ అయ్యాడు అనమాట. ఇదైతే మాకు బాగా నచ్చింది క్వాలిటీ అదంతా. సో ఇంట్లోనే ఇట్లా తిప్పుతూ వాడిని ఆడిస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఊరికే ఫ్లోర్ పైన ఉండి బోర్ కొడుతుంది కదా, సో దీనిపైన ఇలా కూర్చోపెడతాము. అప్పుడప్పుడు ఇంకా దీనిపైన ఎంటర్టైన్ అవుతూ ఉంటాడు. సో అలా చూసి నవ్వుతూ ఉంటాడు. అంటే మనతో పాటు సోఫా పక్కన కూర్చోవడం ఇష్టం ఉంటుంది కదా, సో అలా వాడిని కూర్చోబెడితే వాడికి కూడా ఫన్ అనిపిస్తుంది. సో దీంట్లో అయితే చాలా ఆప్షన్సే ఉండే. ఇదైతే నేను డైరెక్ట్లీ ఫస్ట్ క్రై స్టోర్లో తీసుకున్నాను, బంజారా హిల్స్లో. సో డైరెక్ట్గా తీసుకున్నా కాబట్టి నాకు కూడా ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఈజీ అయిపోయింది తెలుసుకోవడం. హై చైర్ తీసుకునే వాళ్ళైతే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో తీసుకోవాలనుకుంటే ఇట్లా వీల్స్ ఉన్నది తీసుకోండి. సో వాళ్ళని కూడా అక్కడిక్కడ తిప్పుతూ తినిపించవచ్చు, ఒకే ప్లేస్లో కాకుండా. సో అప్పుడప్పుడు మేము బాల్కనీలో తీసుకెళ్ళి అలా వ్యూ అంతా చూపిస్తూ తినిపిస్తూ ఉంటాం. సో అట్లా వాళ్ళకి కూడా కొంచెం వేరే ప్లేస్కి తీసుకెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూసారా మా నాన్న ఇల్లు మొత్తం తిప్పుతున్నాడు అన్నీ. సో కొంచెం ఏడ్చినట్టు చేయగానే ఇట్లా ఆడిస్తూ ఉంటాము. సో వాడు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అందులో. ఈ హై చైర్లో అయితే చాలా ఆప్షన్సే ఉండే. నాకు ఏ బ్రాండ్ తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. కాకపోతే ఆర్ఫర్ ర్యాబిట్లో ఇట్లా వీల్స్ ఉండే. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. చిన్నోడికి కూడా బాగా సెట్ అయిపోయింది. వాడికి లైట్ కలర్స్ అవుట్ఫిట్స్ వేస్తాను ఎక్కువగా కాబట్టి, అండ్ వీడియోస్ ఊరికే తీస్తూ ఉంటా కాబట్టి ఇది బాగుంటుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ స్ట్రోలర్ కూడా వెరీ ఈజీ టు యూజ్ అనమాట. మళ్ళీ పక్కన తీసి పెట్టడం కూడా చాలా ఈజీ, ఎక్కువగా స్పేస్ తీసుకోదు, ఇంకా వెరీ లైట్ వెయిట్ ఉంది. సో మమ్మీ డాడీకి కూడా అలా అవన్నీ కింద తీసుకొని తిప్పడానికి కూడా వెరీ ఈజీ. ఇంకా ఇక్కడ స్టోరేజ్ అదంతా కూడా మంచిగా వచ్చింది. మెయిన్గా స్టాండర్డ్ ఉందన్నమాట. సో నాకు కొంచెం డెలికేటెడ్వి తీసుకోవాలనిపించదు, ముందే పిల్లలు కాబట్టి. సో డెలికేటెడ్ కాకుండా కొంచెం స్టాండర్డ్ ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువగా లాంగ్ రన్లో కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీడే యూస్ చేయాలి అనుకునే వాళ్ళైతే మంచిగా కొంచెం స్టాండర్డ్ది, ఎక్స్పెన్సివ్ అయినా స్టాండర్డ్ది తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే కొంచెం ఎక్కువ డేస్ వస్తుంది కాబట్టి. సో అందుకే మేము కొంచెం స్టాండర్డ్దే తీసుకున్నాము. సో ఇది లైట్ వెయిట్ ఉన్నట్టే ఉండి స్టాండర్డ్ ఉంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో ఈ వీడియోలో అయితే నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది మీకు. ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై బై గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ ఫ్రమ్ దైవిక్ ఆల్సో. బై.